మొంతా తుపాను వరంగల్ జిల్లాతో పాటు జనగాం జిల్లాను సైతం అతలాకుతలం చేసింది. కోతకు సిద్ధంగా ఉన్న వేల ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. వందల ఎకరాల్లో పైరు నేల కొరిగింది. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ధాన్యం సైతం తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అంతా నీటి పాలైందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని, అలాగే కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం అందించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 6 నెలల నుంచి కష్టపడి తీరా కోసుకునే టైంకు మాకు ఫ్లడ్ వల్ల ఇబ్బంది జరుగుతుంది. దీనికి కనీసం మేము ఎకరానికి 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల ఖర్చు పెట్టినాము. ఇప్పుడు కోసుకున్న వారంలో కోసుకున్న వరకు ఈ ఉధృతి తుఫాను వల్ల మా రైతులందరూ నష్టపోయింది. మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాము. చేతికి అందిన పంట మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. ఇప్పుడు 6 గాళ్ళ కష్టం చేసింది చేతికి రాకుండా పోయింది. ప్రతిసారి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇదే తీరుగా నడుస్తుంది. ఏ పాలకులు వచ్చి ఏ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు. నష్టపరిహారం కూడా ఎవరేమి ఇస్తలేరు సార్. దాదాపుగా 400 ఎకరాల దాకా నష్టం జరుగుతుంది. మాకు మళ్ళీ అక్కడ చెక్ డ్యామ్ కట్టి నీళ్ళు రాకుండా వేయాలి. చేస్తే మాకు జర ఈ భూములు ఎక్కరొస్తాయి సార్. భూమి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది, పంట నష్టం అవుతుంది. వాన వచ్చి ఆగమైపోయింది. రెండోది కళ్ళాలలో కొన్ని కోసినవి కూడా కోయని ఇట్లా ఖరాబ్ అంటే కోసినవి కూడా ఇంతవరకు ఎక్కడ ఐకేపీ సెంటర్లో కాంటలు పెట్టలేదు. కాంటలు పెట్టక అట్లా ఐకేపీ సెంటర్ కోసినవి అట్లా నష్టపోయినాయి, కోయని ఇట్లా నష్టపోయినాయి.